ఫిష్ గ్రేవీ కోసం ఫస్ట్ అయితే పసుపు ఉప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. అలా అయితే ఫిష్ టేస్ట్గా ఉంటుంది, విరగదు, నీచు వాసన రాదు. ఉల్లిపాయ పేస్ట్ కోసం ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, లవంగాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో కూడా ప్యూరీలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకొని ఆల్రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కారం, అలాగే పసుపు, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది. దీంట్లో చిన్న సైజ్ చింతపండు అయితే రసం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ముక్క మురిగిన దాకా నీళ్ళు వేసి బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చేపలను వేసుకొని కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే.